ఈనాటికి వెలకట్టలేని ఆనాటి కుర్చీ ఇది. కుర్చీ అంటే ఇదేదో మామూలు కుర్చీ కాదండోయ్. ఇప్పుడు కోట్లు కుమ్మరించినా చేయలేని, చేయించలేని, అవకాశం ఉన్నా చేసే నైపుణ్యం ఉన్న కళాకారులు లేరు. ఇంతకీ ఈ కుర్చీ ఏంటో తెలుసా? ఏనుగు దంతంతో చేసిన అపురూపమైన కుర్చీ ఇది. ఏనుగు దంతాలతో చేసిన ఈ వెలకట్టలేని కుర్చీలు హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయి. వీటికి ఒక ఘనమైన చరిత్ర ఉంది. 1788వ సంవత్సరంలో ఫ్రెంచ్ సాయంతో మన దేశంలో బ్రిటిష్ పెత్తనాన్ని ఎదిరించాలని టిప్పు సుల్తాన్ ముగ్గురు రాయబారుల్ని మైసూర్ నుంచి ఫ్రాన్స్ కి రాయబారం పంపారు. అప్పుడు రాయబారుల చేత ఆ దేశపు రాజు లూయిస్ 16కి వెలకట్టలేని వజ్రాలు, ముత్యాలు బహుమతులు పంపాడు. దీనికి ప్రతిగా లూయిస్ 16 టిప్పు సుల్తాన్ కి ఏనుగు దంతంతో నగిషీలు చెక్కిన అద్భుతమైన కుర్చీలను పంపారు. అప్పటికి ఇప్పటికీ ఇవి వెలకట్టలేని కుర్చీలుగానే మిగిలిపోయాయి.